మేషరాశి. ఈ రాశి వారికి రోజు కొంత ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం వైపు వెళ్తాయి. కొంత శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా చేయవలసిన సమయం కూడా మీకు వస్తుంది. ప్రయాణాల ద్వారా కొంత లాభాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఈరోజు కొంత అనుకూలిస్తూ ఉంటుంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు పెరుగుతాయి. మేషరాశి వారు ఈరోజు బృహస్పతయే నమః అని చెప్పి గురువుకు నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది. ఉద్యోగ రంగంలో పై అధికారుల యొక్క సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడులకు సంబంధించి వ్యాపార రంగంలో కొంత రాణిస్తారు. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారము సంపూర్ణంగా లభిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు గురు రాఘవేంద్రాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగ రంగం లోపల కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది. సమయానికి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటుతనం పనికిరాదు. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. మిథున రాశి వారు ఈరోజు సద్గురు సాయినాథాయ నమః అని చెప్పి 5 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.